అందరికీ నమస్తే. మామూలుగా జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చాలా చోట్ల మనం ఏం మాట్లాడతాం, ఇది రికార్డెడ్ ప్రెస్ మీటు, ఇది ఆల్రెడీ ఎవరో స్క్రిప్ట్ రాస్తే ఒక 4-5 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని శుభ్రంగా ఎడిట్ చేసి తీసుకొచ్చి వీడియో చేస్తున్నారు అని మనం అనేవాళ్ళం. అయితే ఇది మనం మాట్లాడతాం, కానీ పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పేమెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్గా ఉన్నవాడు ఈ మాట అలా డైరెక్ట్గా చెప్పలేడు కదా, కానీ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పైన పాపం మా విజయ్ కేసరి గుండెలు బాదుకునేలా మాట్లాడుతున్నాడు. అంతేకాక జపాన్లో ఒక మినిస్టర్ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఒక 5 minutes లేట్గా వెళ్తే ఆమె చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తం ఆ జపాన్ దేశం మొత్తం ప్రజలందరికీ కూడా అపాలజీ చెప్పారంట. అలాంటి సిస్టమ్ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఎందుకు లేట్గా పెడుతున్నారు, చెప్పిన టైం ఒకటి, మీరు ప్రెస్ రిలీజ్ చేసే టైం ఒకటి. అంటే వాడి బాధను నేను చెప్తే బాగుండదు, కానీ ఒకసారి వాడి నోటితో మనం వింటే అప్పుడు మనకు అర్థమైపోద్ది. పాపం వైసీపీ కార్యకర్తలు కూడా ఎంత బాధపడుతున్నారో, ఎంత గుండె లెగిసిపోయేలాగా బాధపడుతున్నారో మనకి అర్థమైద్ది. సరే ఒకసారి చూద్దాం మనోడి ఆవేదన, ఆక్రందన, మనోడు ఏం మాట్లాడుతున్నాడో, పాపం జగన్మోహన్ రెడ్డికి వాల్యూ సజెషన్స్ ఏమిస్తున్నాడో ఒకసారి చూద్దాం. వీడియో చూసే ముందు మనందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చూడండి. సార్ జగన్ గారు, మీరు ప్రతిసారి 11కి ప్రెస్ మీట్ అంటారు. అది 11:20కి స్టార్ట్ అవ్వచ్చు, 11:40కి స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇదేమైనా ఒకసారో 2 సార్లు జరిగితే సర్లే, ఓకే, వి ఆల్ ఆర్ హ్యూమన్స్ అనుకోవచ్చు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఆల్మోస్ట్ ప్రతిసారి మీరు అనౌన్స్ చేసిన టైంకి మాత్రం స్టార్ట్ అవుతుంది. మీకు టైం సెన్స్ కూడా ఉండాలి కదా సార్. మీరు ఆల్మోస్ట్ ప్రతిసారి ఇదే తంతు, మీరు అనౌన్స్ చేసే టైం ఒకటి ఉంటుంది, మీరు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే టైం ఇంకోటి ఉంటుంది. కనీసం మీరు అపాలజీ కూడా చెప్పరు, సారీ ఫర్ ద లేట్ అని. కీ లీడర్షిప్ పొజిషన్స్ లో గానీ, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా గానీ టైం సెన్స్ లేకుండా వాళ్ళ స్థాయికి వచ్చిన వాళ్ళు ఒకరిని చూపించండి చూద్దాం. పక్కన వాళ్ళ టైం కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయకుండా ఆ లీడర్షిప్ లెవెల్ కి వచ్చిన వాళ్ళని ఒకరిని చూపించండి చూద్దాం. సో అదనమాట. పాపం మనోడికి పేమెంట్ ఇవ్వకపోతే చిన్న జలక్ ఎలా ఇస్తాడు చూశారు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవమే. పాపం 11 మనకు కలిసి రాలేదురా బాబు. అందుకే జగన్మోహన్ రెడ్డి 11 అనే పదం చెప్తేనే చాలా చిరాకు పడుతున్నాడు. కానీ ఏం చేస్తాం, నిన్న రాత్రి ఆ ప్రెస్ మీట్ స్క్రిప్ట్ రాసిస్తే అన్న పట్టి చెప్పేసరికి అన్నకి ఆ టైం పట్టడంలో తప్పు లేదు. కానీ అన్నకేమో కలిసి రాని పదం 11. మీరేమో 11కే మీటింగ్ పెడతారు, ప్రెస్ మీట్ పెడుతున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. మరి అన్న బాధ ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇది ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే రికార్డెడ్ ప్రెస్ మీట్ అయినా ముందే రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ 11కి అని డిలే చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అతను అంటున్నాడు, 1-2 ప్రెస్ మీట్లు అయితే మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు, ప్రతి ప్రెస్ మీట్ అంతే నువ్వు టైం పంక్చువాలిటీని మెయింటైన్ చేయవు, ఎదుటి వాళ్ళ టైం పంక్చువాలిటీస్ని కూడా నువ్వు మెయింటైన్ చేయవు. ఇలా లేకుండా ఉండేవాళ్ళు ఎవరైనా రాజకీయాలు ఎదిగినట్టు కానీ, లేదా ఒక గమ్యాన్ని చేరినట్టు కానీ ఎవరైనా చూపిస్తావా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పాపం నిజంగా ఇలా వైసీపీ బత్తాయి కాళ్ళకి పీక విసికినట్టే. ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో మీద కానీ పాపం వైసీపీ వాళ్ళు చూస్తే రేపొద్దున విజయ్ కేసరి గురించి పుంకాలు వీడియోలు రిటర్న్ సిద్ధంగా ఉన్నారు. వాడి బాధ ఏం లేదు, ఆ రికార్డెడ్ ప్రెస్ మీటు అదైనా ముందు జగన్మోహన్ రెడ్డి టయానికి అని చెప్తున్నాడు. అలా చెప్పలేక, అంటే మన దగ్గర స్టఫ్ లేదు, మన దగ్గర సబ్జెక్ట్ లేదు అని చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక వాడు ఈ రకంగా మాట్లాడాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ ప్రెస్ మీటు, స్క్రిప్టెడ్ ఆర్గనైజ్డ్ ప్రెస్ మీటు, అంతేకాకుండా అవతల ఎదుటి వాళ్ళు ఉండేటువంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు విలేకరులు కూడా ఎవరు ఉండరు అనేది 100కి 100% నిజం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫీల్ అవుతున్నారంటే, నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, అది ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి దాన్ని ఆలోచిస్తాడు తప్పనిచ్చి ప్రజలు థింక్ చేస్తున్నారు, ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఆ ఎదుటి ఎవరున్నారు విలేకరులు, ఎవరు క్వశ్చన్లు అడుగుతున్నారు, అసలు ఎన్నింటికి ప్రెస్ మీట్ నిజంగానే ప్రెస్ మీట్ జరుగుతుందా, ఏ టైంకి విలేకరులు అక్కడ అటెండ్ అవుతున్నారు, ఇటువంటి చాలా క్వశ్చన్స్ ప్రజల మైండ్లో రేకెత్తిస్తుంది. ఈ క్వశ్చన్ మాకు కాదు కానీ స్వయాన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కేసరికే వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే
జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంతా కూడా ఒక హంబక్కు, అక్కడ ఎవ్వరూ ఉండరు, అది రికార్డెడ్ ప్రెస్ మీటు అయితే ముందే రిలీజ్ చేయడానికి కూడా దాన్ని కూడా కాపీ పేస్ట్ ఎడిటింగ్ చేసి అన్న ఎక్కడన్నా ఊత పదాలు తప్పుడు పదాలు ఉంటే వాటిని సరిచేసి వాళ్ళు ప్రెస్ మీట్ వదులుతారు. అంటే ఇంత చేసి ప్రెస్ మీట్ వదిలిన తర్వాత కూడా ఇన్ని మీమ్స్ తయారవుతున్నాయి అంటే నిజంగా అన్న దేవుడు, అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని మనం ఒప్పుకోవాలి. వేలాది మంది మీమ్స్ తయారు చేసే వాళ్ళ యొక్క పొట్ట కొట్టకుండా వాళ్ళకి జీవన భృతి కల్పిస్తున్నందుకు మనం జగన్మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియాలి. ఇది ఇలా కాదు, చాలామంది మాట్లాడతారు, అరే బాబు మనకు హైప్ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఫసా కిందకి వెళ్ళిపోయింది. ఏంటి కారణం అంటే అక్కడ ఏదో ఒక మీమ్స్ వదులుతాడు, ఆ మీమ్స్ని పట్టుకొని మిగతా వాళ్ళు ట్రోల్ చేస్తుంటారు. కాబట్టి ఇవాళకి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా బరస్ట్ అవడానికి అన్న ప్రెస్ మీట్లు పెట్టడమే కారణం. ఏది రికార్డెడ్ చేసి దాన్ని ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంత టైం, ఆయన ఇంకా ఒరిజినల్ లైవ్ ఫేస్ టు ఫేస్ ప్రెస్ మీట్ పెట్టాడంటే వైసీపీ పార్టీని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేయాల్సింది, అప్పటి నుంచి ఇంకొక మార్గం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విజయకేసరి ఎట్లాగా అన్న పని అయిపోయింది, అన్న స్క్రిప్టెడ్ మక్కి టు మక్కి దించేస్తాడు. ఇక అన్నను పక్కన పెట్టేసి కాస్తో కూస్తో ఆ షర్మిలాను లేకపోతే విజయమ్మ గారిను గౌరవ అధ్యక్షులుగా లేకపోతే పార్టీకి అధ్యక్షులు కొనసాగిస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్.